సకల సృష్టికి ఆది సంభూతుడై సర్వశరీరులకు దేవుడై సకల లోకముల చేత పూజింపబడుతున్న మన ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఏదైనా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఒకరోజు దేవుడు అబ్రాహాముని పిలిచి, అబ్రామా ఇలా చిత్తము ప్రభువా అన్నాడు అబ్రాము. అప్పుడు ప్రభు అంటున్నాడు, అబ్రామా ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రహాము అంటే జన్మలకు తండ్రి అన్నాడు. అబ్రామా ఇప్పటి వరకు నువ్వు ఒంటరివాడివి, ఇక నుంచి నీ పేరు అబ్రహాం అంటే నీవు జన్మలకు తండ్రివి. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. చదవండి. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుచున్నాను. దేవుడు నియమిస్తున్నాడు అబ్రహాము. ఇప్పటి వరకు నువ్వు ఒంటరిగానే ఉన్నావు, ఇక నుంచి నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నాను. అలా 15వ వచనంలో అంటాడు, మరియు దేవుడు నీ భార్య అయినటువంటి శారాయి పేరు శారాయి అనవద్దు, ఏమైనా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేయుదును. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఏం చెప్తున్నాడు దేవుడు అబ్రాహాముతో? బ్రహ్మ నిన్ను నీ భార్య అయినటువంటి శారాను అనేక జనములకు తల్లిగాను తండ్రిగాను నేను చేయబోతాను. ఇప్పటి వరకు మీరిద్దరే, కానీ ఈ క్షణం నుంచి మీ భార్య భర్త విలువని అనేక జనములకు తల్లిదండ్రులుగా నేను చేయబోతున్నాను. ఆ 17వ వచనంలో వ్రాయబడుతుంది. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? దేవుడు నన్ను పిలిచిన నా దేవుడు ఇప్పటి నుండి ఈ క్షణము నుండి అనేక జనములకు తండ్రిగాను తల్లిగాను నన్ను నా భార్యనే చేస్తానన్నాడు. ఆ మాట వినని వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే ప్రభుకి సాగిలపడి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? నేను 100 ఏళ్ల వయసు కలిగిన వాడను, నా భార్య శారా వయసు 90 సంవత్సరాలు. ఇప్పుడు నాకు కుమారుడు కలుగునా అంటే దాని అందరూ కలుగునా అని నిజం. నిరుత్సాహంతో కూడినటువంటి నవ్వు. ఆ నవ్వులో సంతోషము లేదు, ఆ నవ్వులో ఆనందము లేదు. అది పరిపూర్ణమైనటువంటి సంతోషము కాదు. కుమారుడు తనకు కలిగినట్లుగా అబ్రహాము విశ్వసించాడు. సంశయపడ్డాడు, నిరుత్సాహపడ్డాడు. గడిచిన అమ్మాయి నుంచి కూడా ఒంటి బాగలేదు, దగ్గు వస్తుంది, ప్రార్థన చేయండి. నిరుత్సాహంతో కూడినటువంటి నవ్వు. భార్య తన భర్త దగ్గరకు వచ్చి పక్కనే కూర్చొని భర్తతో మాట్లాడుతూ ఉంది. ఏమండి, మన అబ్బాయికి మంచి జాబ్ వచ్చినట్టు, మంచి ప్రమోషన్ వచ్చినట్టు,
మంచి ఆఫీసర్ అయినట్టు ప్రభు దర్శనం ద్వారా నాతో మాట్లాడండి. నాకు దర్శనం వచ్చింది, దర్శనంలో నేను చూశానండి అని భార్య భర్తతో చెప్తే ఆయన నవ్వుతూ ఏం చేశాడు, నవ్వి నీకు అలాగే వస్తాయి, నువ్వు అన్ని ఇలానే చెప్తావు. వయసులా మీ అందరి జీవితాల్లో మీరు అనుభవించుంటారు. చాలా విషయాలు భర్త భార్యతో చెప్పినప్పుడు, భార్య భర్తతో చెప్పినప్పుడు ఇచ్చినాడు వాళ్ళని మాట్లాడతావు అని నిరుత్సాహంతో కూడినటువంటి శబ్దం, నవ్వుతాం. కానీ ఆ నవ్వులో ఏమి లేదు, ఆ నవ్వులో ఏమి లేదు, సంతోషం లేదు. సంతోషము లేని నిరుత్సాహంతో కూడినటువంటి నవ్వు అది. 18వ అధ్యాయము 9-10 వచనాల్లో చదవండి. వారు అతనితో, నీ భార్య అయినటువంటి శారా ఎక్కడున్నదని అతను అడుగుగా అతడు అదిగో గుడారంలో ఉన్నది. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా నేను వచ్చేదను, అప్పుడు నీ భార్య అయినటువంటి శారాకు కుమారుడు కలుగులని చెప్పాను. శారా ఆయన వెనుకనున్నటువంటి గుడారపు ద్వారము ముందు నిలుచుండెను. అబ్రహాము శారా అంటుంది, నేను బలము ఉడిగిన దానను, నాకు సంతోషము కలుగునా, నా భర్త ముసలివాడు, నాకు కుమారుడు కలుగునా అని ఏం చేసింది. ప్రభు అంటున్నాడు, అబ్రహామా నీ భార్య అయినటువంటి శారా ఎక్కడ ఉంది అంటే అబ్రహాం అంటున్నాడు, గుడారంలో ఉంది ప్రభు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీ దగ్గరికి ఈ సమయానికి నేను మరలా ఇక్కడికి వస్తా, మీ దగ్గరికి ఈ సమయానికి మరలా మీ ఇంటికి వస్తా, నేను మీ ఇంటికి వచ్చి నీకు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని నేను స్వీకరిస్తాను, అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పి. దేవుడు అబ్రహాం ఇంటికి ఎందుకు వచ్చాడంటే, వచ్చే సంవత్సరము నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పడానికి. ఆ మధ్యాహ్న సమయంలో అబ్రహాము భోంచేసిన తరువాత మమ్మలనేటువంటి ఆ వృక్షం కింద గుడారపు ద్వారంలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడు అబ్రహాం. ఏమని ఆలోచిస్తున్నాడు? ఇంత విస్తారమైనటువంటి సంపద, ఐశ్వర్యము, దాసీ జనాంగము ఉన్నారు, కానీ నాకు ఒకటి పొదువుగా ఉన్నది. అదేమనగా నాకు వారసుడు లేడు, నాకు స్వాస్యము లేదు, నాకు సంతానము లేదు అని ఒంటరిగా ఆ గుడారము ముందర ఆలోచిస్తూ కూర్చున్నాడు. తెలుసుదా? మీరందరూ కూడా, మనమందరము కూడా చాలా సమయాలలో ఒంటరిగా కూర్చొని మనకు ఏమి లేదు, ఏమి కావాలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ప్రభా నాకు ఇది ఉంటే బాగుండేది కదా, నా బిడ్డలు ఇలాగా ఉంటే బాగుండేది కదా, నా మనవరాలు ఎలాగా ఉంటే బాగుండేది కదా, ఎందుకు అలాగా లేరు అని ఆలోచిస్తూ గంటల కొరటి ఆలోచిస్తూ ఉంటాం. అబ్రహాము అలాగని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన కనులెత్తి చూడగా 3 వ్యక్తులు ఆ గుడారము వైపు నడుచుకుంటూ వస్తూ అబ్రహామును పిలుచుకున్నారు, అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నారు, అబ్రహామును ఆశీర్వదిస్తానన్నవాడు.
ఆ ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అబ్రహాము దగ్గరకు వస్తూ, అబ్రహాము యొక్క ఆలోచన ఎరిగిన వాడు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా కుమారుడు, నేను ఏర్పాటు చేసుకున్న నా కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న సమస్య నిమిత్తమై, బాధ నిమిత్తమై, లోటు నిమిత్తమై ఆలోచిస్తూ ఉండగా, దిగులు పడుతుండగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి లోటును తీసివేయడానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కోల్పోయినటువంటి దానిని, వారికి కావాలనుకున్న దానిని, ఆశపడుతున్న దానిని వారికి తిరిగి ఇవ్వడానికి దేవుడు అబ్రహామును దర్శించడానికి వస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము పరుగున వారి దగ్గరికి వంగి సాష్టాంగపడి పరుగున వారి దగ్గరికి వెళ్ళి వారిని తన గృహంలోనికి ఆహ్వానించినటువంటి అబ్రహాము అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చు ఆదిత్యాన్ని మీరు స్వీకరించి మీరు వెళ్ళండి, కొంచెం సేపు మా ఇంటిలో మీరు ఉండండి. నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాన్ని, నువ్వు కోరుకున్నటువంటి ఆశీర్వాదాన్ని, నువ్వు ఆశపడుతున్నటువంటి దీవెన నువ్వు పొందుకోవాలి అంటే, నువ్వు స్వీకరించాలి అంటే, నువ్వు దేవుని నీ ఇంటికి నువ్వు ఆహ్వానించాలి. నీ దేవుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఆతిథ్యం ఇస్తున్నామా? వేసరా అబ్రహాము ఎలాగ ఇచ్చాడు ఆతిథ్యాన్ని? ఇచ్చాడు? వారిని కూర్చోబెట్టి అప్పుడు పనివారికి ఆ యొక్క క్రొవ్వినటువంటి దూడను, శ్రేష్టమైనటువంటి క్రొవ్వినటువంటి దూడను వధించి శారాతో చెప్తున్నాడు, శ్రేష్టమైనటువంటి గోధుమ పిండితోటి నువ్వు రొట్టెలు తయారు చేసి తీసుకురమ్మన్నాడు. మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు నువ్వు ఎలాగ ఆతిథ్యం ఇవ్వాలి? ఎలాగ ఆతిథ్యం ఇస్తున్నావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో, ఆతిథ్యము చేయ మరొకటి నేను వెలుగుపడే దేవతలతో నీ ఇంటికి వస్తాను. నీ ఇంటికి వచ్చిన వారు మామూలు మనుషులు కాదు. నీ ఇంటికి వచ్చిన వారు దేవదూతలే. నీవు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు నీ ఇంటికి దేవదూతలు వచ్చారని శ్రేష్టమైనటువంటి పదార్థములను దేవుడికి ఆతిథ్యముగా ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు అబ్రహాము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని పుచ్చుకున్నాడు, స్వీకరించాడు, భోంచేశాడు. తిని తృప్తి పొందిన తరువాత అప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమని? అబ్రహామా, నేను మీదటికి ఈ సమయానికి మరలా నేను వస్తాను. నువ్వు ఏదైతే నాకు లేదు అనుకుంటున్నావో, దేని కొరకైతే నువ్వు ఆశపడుతూ ఉన్నావో, ఏది ఉంటే నా మనసుకు తృప్తి, సంతోషం అనుకుంటున్నావో, ఏది ఉంటే నా సంతోషము పరిపూర్ణమవుతుంది అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఆ ఆలోచన నెరవేర్చడానికి, ఆలోచన సిద్ధింపచేయడానికి, ఆలోచన నీకు అనుగ్రహించడానికి నేను మీ దగ్గరికి ఈ సమయానికి నేను మీ దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు నీకు భార్యటువంటి శారా కుమారుడు కలుగుతాడు. ఆదికాండం 21వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను, వినువారెల్లరూ నా విషయమై నవ్వేదనను. శారా ఏమన్నది? దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు. ఈ నవ్వు ఏ నవ్వు? ఇది ఆనందకరమైనటువంటి నవ్వు, సంతోషకరమైనటువంటి నవ్వు. వారి జీవితంలో ఎప్పుడు ఊహించినటువంటి ఒక అద్భుతం, వారు అనుభవించినటువంటి ఒక అద్భుతం వారి జీవితంలో కలిగింది. కనుక ఇప్పుడు శారా అంటుంది, నవ్వుకుంటుంది. ఆమెకు పరిపూర్ణమైనటువంటి నవ్వు, సంతోషకరమైనటువంటి నవ్వు, ఆనందంతో కూడినటువంటి నవ్వు. వినువారందరూ కూడా ఏమైనటువంటి అక్కడ వినువారందరూ ఆమె విషయమై నవ్వుకుంటారు.
వినేవారందరూ నవ్వుకుంటారు. ఎలాగ నవ్వుకుంటారు? 90 సంవత్సరాల వయసులో ఈమె కుమారుడు కలిగాడు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి నవ్వు. ఇది ఆశ్చర్యం. ఎలాగ వచ్చింది? ఆ ఇంటిలో ఆ బాబుకి ఐఏఎస్ ర్యాంక్ ఎలాగ వచ్చింది? వాళ్ళు చాలా పేదవాళ్ళే. ట్యూషన్లో వెళ్ళి చదువుకోలేదే, ఇంట్లోనే చదువుకున్నారే. అయినా ఎలాగ వచ్చింది? ఇది చుట్టాలకి, బంధువులకి, వెళ్ళే వారికి, చూసే వారికి అందరికీ కూడా ఆశ్చర్యం. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఎలాగా శారా కుమారుడు కలిగాడు? ఆశ్చర్యకరమైనటువంటి నవ్వు, నిరుత్సాహపు నవ్వుని, అనుమానముతో నవ్వినటువంటి నవ్వుని ఆనందకరమైనటువంటి నవ్వుగా, ఆశ్చర్యకరమైనటువంటి నవ్వుగా మార్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నిరాశ నిస్పృహలతో కుంగిపోవచ్చున్నామేమో సహోదరి సహోదరుడా. నీ కుమారుడు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కొడుకు, నీ కోడలు, నీ అల్లుళ్ళు, నీ మనవలు, నీ మనవరాలు, వాళ్ళకు కావలసినటువంటి ప్రతి అవసరత ఇంకా తీరలేదేమోనని, వాళ్ళు సెటిల్ అవ్వలేదేమోనని, నా భర్తకి ఇంకా ప్రమోషన్ రాలేదని, నా భార్యకి ఇంకా సంతానం కలగలేదని నువ్వు నిరాశ నిస్పృహలతో కూడినటువంటి, అనుమానముతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఈ ఉదయ కాలంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. ఆ నిరాశ నిస్పృహలను ఆనంద సంతోషములుగా మార్చేటువంటి దేవుడు నీ దేవుడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు తను నమ్ముకున్నటువంటి తన ప్రజల పక్షముగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడు. నమ్ముతున్నావా సహోదరుడు? నమ్ముతున్నావా? నమ్ముట నీవనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యం. ఆయన నిజముగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే, ఆయన ఎన్నికలు నువ్వు ఉంటే, ఆయన ఎంపికలు నువ్వు ఉంటే, ఆయన అమూల్యమైనటువంటి రక్షణ నువ్వు కలిగి ఉంటే, ఆయన ఏర్పాటు చేసుకుంటే నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కృంగిపోయిన నీ జీవితానికి సంతోషమును, ఆనందమును, సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా జీవితంలో సంతోషము లేదు, నా జీవితంలో ఆనందము లేదు, ఎప్పుడు కష్టాలే, బాధలే, ఇరుకలే, ఇబ్బందులే, అవమానాలేంటి, ఈ నిందలేంటి అని నువ్వు కృంగిపోతున్నావేమో. యువదే కాలంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. లోకములో నుండి, పాపములో నుండి, అశుద్ధములో నుండి, అపవిత్రత జనాంగములో నుండి, విగ్రహారాధకములో నుండి, లోకస్తులలో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్న నీ దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. అయితే నువ్వు ఇంకా లోకంలో జీవిస్తున్నావా? ఆయన నిన్ను ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఎంపిక చేసుకున్నాడు, నేను పిలుచుకున్నాడు, నేను నీతో ఉన్నాను అంటున్నాడు. అయినప్పటికీ ఇంకా లోకాన్ని నువ్వు విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉన్నావా? లోకములోనే జీవిస్తూ ఉన్నావా? నేను, నా బిడ్డలు, నా సంతానము, నా భార్య, నా భర్త, నా బంధువులు, నా స్నేహితులు, నా తల్లిదండ్రులు, నా ఉన్నవారు, అయినవారు, నెలవైన వారిని ఇంకా లోకములోనే జీవిస్తూ ఉంటే దేవుడు నీతో ఉండదు. నాగల మీద చేయి పెట్టి వెనుతిరుగువాడు నావాడు కాదు. నాగల మీద చేయి పెట్టి వెనుతిరుగువాడు నావాడు కాడు. నన్ను వెంబడించిన వారిని నువ్వు వెంబడిస్తున్నావా? నన్ను వెంబడించే వారిని నువ్వు వెంబడిస్తున్నావా? నన్ను వెంబడించని వారిని నువ్వు వెంబడిస్తున్నావు. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నా కుమారి, నా కుమారుడా, నేను పిలుచుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నాను. నన్ను పిలుచుకున్న దేవుడు మంచి దేవుడు. ఆయనకు అసాధ్యం లేదు, ఏమీ లేదు. తగిన కాలం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అంతేగాని మా వాళ్ళు ప్రభు నమ్ముకోలేడు, వాళ్ళని ఎలా నేను విడిచిపెట్టి వస్తాను, విడిచిపెడతాను. ప్రభు ఏమంటున్నాడు? వివాహమైన తరువాత వారిద్దరూ తల్లిదండ్రులను విడిచి వారు ఏకమవుదురు. ఇంతేనా బైబిల్ ఉంది? ప్రభు అలానే అన్నారు.
దుఃఖవాది కూడా అలానే అన్నాడు, అపోస్తలుడైన పౌలు కూడా అలానే. వీరిద్దరు ఇప్పుడు ఒకటి కాదు, దేవుని చేత జతపరచబడిన వారు. వీరిద్దరిని ఎవరు కూడా వేరు చేయకూడదు, వేరు చేయదు. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ప్రభు నమ్ముకొని కోసన్న మినిస్ట్రీకి వెళ్తున్నాం, కోసన్న వర్షిప్ సెంటర్కి వెళ్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పుకుంటూ ఇంట్లో కొడుకుని కోడల్ని దూరం చేసినటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్య భేదాలు సృష్టిస్తున్నారు. కొడుకుని వారి వశములో ఉంచుకుంటారు. వాళ్ళిద్దరూ ప్రతి మాట కూడా, మీ ఇద్దరు ప్రతి మాట కూడా మాతో చెప్పాలి. ఆ మావయ్య అంటున్నాడు కోడలతో, అమ్మా మీరిద్దరు మాట్లాడుకునే ప్రతి మాట మాతో మీరు చెప్పాలి. మీరేం చేసినా అంటే, మీరు కాఫీ తాగినా, మీరు టిఫిన్ చేసినా, మీరు షాపింగ్కి వెళ్ళినా, మీరు బట్ట కొనుక్కున్నా, ఏ బట్ట కొనుక్కుంటున్నారు, ఎంత రేట్లు కొనుక్కుంటున్నారు, ఏ షాపుకి వెళ్తున్నారు, ఎలాగో వెళ్తున్నారు, కార్లో వెళ్తున్నారా, బైక్లో వెళ్తున్నారా, ఎవరు వెళ్తున్నారు, మీ ఇద్దరే వెళ్తున్నారా, ఇంకెవరైనా వెళ్తున్నారా, లేదా ఒంటరిగా వెళ్తున్నారా, ఇవన్నీ కూడా అక్కడ అత్తమామలు పక్కన వాళ్ళకి పక్కన వేసుకుని కూర్చుంటారు. చెప్పాలి. చెప్పకపోతే గొడవే. భార్యాభర్తలు బెడ్రూమ్లో ఏవో మాట్లాడుకుంటారు, అవి కూడా చెప్పాలట మామగారు. మీరేం మాట్లాడుతున్నారా ఇప్పుడు? ఆ కొడుకు ఏం మాట్లాడు, కోడలు అంటది, అదేంటి మామయ్య గారు మేము ఏదో మాట్లాడుకుంటాం, అవన్నీ మీకు ఎందుకని చెప్పాలమ్మా, అలా అయితే ఉందో నాకు వెళ్ళిపో. ఆ కొడుకు కూడా మాట్లాడు. వీళ్ళు చదువులేని వాళ్ళ గురించి చెప్పట్లేదు, చదువులేని వాళ్ళ గురించి చెప్పాలా. నేను ఇద్దరు చాలా ఫేమస్ డాక్టర్స్, చాలా పెద్ద డాక్టర్లు, ఇద్దరు భార్యభర్తలు. ఇద్దరు ఆ భర్త యొక్క తండ్రి ఆ ఇంట్లోనే ఉంటారు. ఊరికి వెళ్ళండి మీరు, మేము ఇద్దరు ఉంటామే, మా కొత్తగా మ్యారేజ్ అయింది, మీరు ఊరికి వెళ్ళండి, మా ఇంకా 10 రోజులు 20 రోజులు లేదా మీ ఊళ్ళో ఉండండి, అక్కడ ఎవరు లేరు కదా, ఆ ఇంట్లో ఉన్న కొత్త ఇంట్లో ఎవరు లేరు, మీరు ఉన్నానంటే వెళ్ళాం, నేను ఇక్కడే ఉన్నాను. భర్త అంటాడు, ఇంత పెద్ద చదువుకొని ఎంపీ చేసి మేము మాట్లాడదు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, నీకు ఇష్టమైతే ఉండే లేకపోతే కూడా వెళ్ళిపో. వేస్తారా? ఆ సహోదరి ఫోన్ చేసి కన్నీటితో ఏడుస్తుంటే నాకు ఎంతో బాధేస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడ జీవిస్తున్నారు? కోసన్న మినిస్ట్రీస్కి వెళ్ళినా, కోసన్న వర్షిప్ సెంటర్కి వెళ్ళినా, ఇంకెంతో పెద్ద 10,000 మంది వచ్చే సంఘానికి వెళ్ళినా, ఏం ప్రేమ? ప్రభు నేను పిలుచుకొని, నేను రక్షించి, నేను ఎంపిక చేసుకొని, నీకు సమాధానం ఇచ్చి, నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చి, నీ బిడ్డలకు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెడితే నువ్వేం చేస్తున్నావు? ప్రభుకు దూరం అయిపోతున్నావు. ప్రభు దూరం అయిపోయి ఇంకా లోకంతో జీవిస్తున్నావు, లోకస్తులతో జీవిస్తున్నావు, లోకాశలతో జీవిస్తున్నావు, లోక సంబంధమైనటువంటి మాటలతో నువ్వు జీవిస్తుంటే దేవుడు ఎలాగ నేను ఆశీర్వదిస్తాడు? దేవుడు ఎలాగ నీ కుటుంబం ఆశీర్వదిస్తాడు? భయంకరమైనటువంటి ఒక భయంకరమైన సమస్య ఇప్పుడు వచ్చిపడింది. ఆ సమస్య నిమిత్తము ప్రార్థన చేయమని మళ్ళా బోధిస్తాయి. వస్తాయి, ఎందుకంటే సమస్యలు వస్తాయి, మన బట్టే వస్తాయి సమస్యలు. ప్రభువులో నువ్వు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి లోకానికి దూరంగా ఉండి ప్రభువుకు సమీపస్తులుగా ఉండి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తే ఎందుకు వస్తాయి సమస్యలు? ఒకవేళ వస్తాయి, లోకంలో ఉన్నాము వస్తాయి, వచ్చిన వెంటనే పోతాయి. ప్రభు తీసివేస్తాడు. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అని పోకుండా నీతో ఉన్నాయంటే దేవుడు నీతో లేడు, నువ్వు దేవునితో లేవు, దేవుడు నీతో లేడు. అందుకే ఆ సమస్య పోవడం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో
యోబు స్నేహితుడైనటువంటి యోబు స్నేహితుడు మళ్ళా చదవమా? ఆలోచించు. 8వ వచనంలో ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. చాలు. 22వ వచనంలో అయితే ఇంకను ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయి. ఇంకా నవ్వు కలుగు చేస్తాడు. స్నేహితుడు యోగుతో మాట్లాడుతున్నాడు. యోగు నా స్నేహితుడా, దేవుడు ఇంకా నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన యథార్థవంతులను ఆయన త్రోసివేయడు. యథార్థవంతులను ఆయన త్రోసివేయడు. నీవు యథార్థవంతుడు. యోగు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోగు గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యథార్థవంతుడు, యథార్థత విడిచిపెట్టలే. యోగు సమస్తాన్ని కోల్పోయి భయంకరమైనటువంటి వ్యాధి చేత పీడింపబడచ్చు. ఆ పెంకు తీసుకొని శరీరాన్ని గోపులు ఉంటే, రక్తం కాలుతూ ఉంటే, భారించుంటుంది. ఇంకా నీవు యథార్థతను విడిచిపెట్టవా? ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావే, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు దేవుడి వలన మేలు పొందిన నీవు ఆయన ఎదురు నుండి కీడు పొందగలరా? యథార్థవంతులు ఈ మాట మాట్లాడతారు. ఎటువంటి మాట మాట్లాడతారు? యథార్థవంతులైతే కష్టము కలిగిన, బాధ కలిగిన దేవుడు ఈ కష్టాన్ని, ఈ బాధని, ఈ సమస్యను మనకి ఇచ్చాడు కనుక దీనిని మనము అనుభవించవలసినదే. దేవుడు మేలు చేసినప్పుడు సంతోషముగా, ఆనందముగా మనం చెప్పుకుంటాం అందరికీ. నా దేవుడు మా పక్షంగా గొప్ప కార్యం చేశాడు, మా దేవుడు మా పక్షంగా ఆశ్చర్యమైన కార్యములు చేశాడు అని చెప్తావు. కానీ కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నా దేవుడు చేశాడని చెప్తావా? చెప్పం. నా దేవుడు నాకు కష్టం కలుగజేశాడని చెప్పి, నా దేవుడు నాకు బాధ కలుగజేశాడని చెప్తావు, నా దేవుడు నన్ను కృంగదీశాడని చెప్తావు. కానీ యోబున్నాడు, మేలు పొందుతున్న మనము కీడును కూడా అనుభవింప తగదా చేస్తాడు. మేలు పొందుకున్న నీవు, ఆశీర్వాదములు పొందుకున్న నీవు కీడును కూడా అనుభవించాలి, సమస్యలు కూడా భరించాలి, కష్టాలను కూడా అనుభవించాలి. అయితే దేవుడు యథార్థవంతుడిని త్రోసివేయడు. యోబు యథార్థవంతుడు, కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ యోబు స్నేహితుడు అన్నాడు, యోబు నా స్నేహితుడా, నువ్వు యథార్థవంతుడివి, దేవుడు నీ నోటి నిండా ఉంచుతాడు. ఇప్పుడు ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో దానికి అనేక రెట్లు నవ్వులు, సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చదువుతే ఏమన్నా? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. మరి కష్టాన్ని అనుభవించాడు కనుక, యథార్థవంతుడైంది కష్టము అనుభవించాడు కనుక దేవుడు తనకు ముందు ఉన్నటువంటి ఆశీర్వాదము, ఐశ్వర్యము కంటే అధికమైనటువంటి దేవుని ఆశీర్వాదము ఇస్తాడు. నీవు ప్రభు దృష్టిలో యథార్థముగా జీవించినంత కాలం, నీవు నేను ప్రభు దృష్టిలో, మనుషుల దృష్టిలో కాదు, మనుషుల దృష్టిలో అందరూ యథార్థవంతులుగానే కనిపిస్తారు. కానీ ఎవరైతే దేవుని దృష్టిలో యథార్థవంతులుగా దేవునికి కనిపిస్తాడో, మనుషులకు కనిపించినా కనిపించకపోయినా పర్వాలేదు, మనుషులు కనిపించినా కనిపించకపోయినా దేవుని దృష్టికి నువ్వు యథార్థముగా కనిపిస్తే దేవుడు నీకు వచ్చినటువంటి కష్టముల నుంచి నిన్ను సంపూర్ణంగా విడుదల చేసి మరి శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు, సంతోషమును, ఆనందమును ప్రభు మనకి అనుగ్రహిస్తాడు.
ఇప్పుడు కొంచెమే ఉన్నది, ఇప్పుడు కొంచెమే సంతోషం ఉన్నది. అయితే దేవుని ఎదుట నువ్వు యథార్థముగా ఉంటే నీ యథార్థతను బట్టి దేవుడు నీకు అత్యధికమైనటువంటి నవ్వుని ఆశీర్వాదంలో కలుగజేస్తాడు. యాకోబు తన మామైనటువంటి లాభాలతో అంటున్నాడు, మామగారు ఎందుకు నా మీద నువ్వు చిరాకు పడుతున్నావు, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నావు, ఎందుకు నా మీద నువ్వు చిరాకు పడుతున్నావు? నేను వచ్చినప్పుడు నీకున్నది కొంచెమే. ఏదో 4 మేకల్ని 4 గొర్రెల్ని 2 గాడిదలను పెంచుకొని నువ్వు నీ బిడ్డలు నీ భార్య బతుకుతున్నావు. ఏదో బతుకుతున్నారు, అందరూ బతుకుతున్నాం, మేము బతుకుతున్నాం. కానీ నేను నీ ఇంటిలో అడుగు పెట్టిన తరువాత, నీ ఇంటిలో పాదం పెట్టిన తరువాత, నీ గృహంలోనికి వచ్చిన తరువాత నా దేవుడు నన్ను బట్టి నిన్ను నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు. వేస్తాడా? నన్ను బట్టి నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని సంగమం, నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అనేక రెట్లుగా ఆశీర్వదిస్తాడు. వేస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 2వ కీర్తన 3, 4, 5 వచనాలు చదువు. బహురాజులు యెహోవాకును ఆయన అభిషిక్తులకి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశముందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయు. భూలోకములో ఉన్న రాజులు, ఏలికలు ప్రభువుకి వ్యతిరేకముగా, అభిషిక్తునికి వ్యతిరేకముగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే దేవుడు వారి ఆలోచన చూసి నవ్వుకుంటున్నాడు. దేవుడు కూడా నవ్వుకుంటాడు. నవ్వుకుంటున్నాడా లేదా? ఎందుకంటే వాక్యంలో దేవుడు నవ్వుకున్నాడు. ఎప్పుడు నవ్వుకున్నాడు? ఈ లోకంలో ఉన్న ప్రజలు వారికి కలిగిన ధన సమృద్ధిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, రాజరికాన్ని బట్టి వారు తాము హెచ్చించుకొని దేవుని కంటే మేమే గొప్పవారు అని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే దేవుడు వారి ఆలోచన చూసి నవ్వుకుంటున్నాడు. వీళ్ళేంటి నవ్వుకుంటున్నారంటే నాకు వ్యతిరేకంగా వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారే, నన్నేదో చేద్దామని. మానవుడు దేవుని ఏమైనా నువ్వు చేయగలడా? మానవుడు దేవునికి వ్యతిరేకంగా ఏమైనా నువ్వు చేయగలడా? మానవుడు దేవుని కంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడా? మానవుడు దేవుని కంటే గొప్ప ఆలోచన కలిగిన వాడా? మానవుడు దేవునితో సమానం ఉంటాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అవును. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు రాజ్యమును, అధికారమును, సంపదను, ఘనతను, మంచి ఉద్యోగమును, ఐశ్వర్యమును ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలదిగా నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు దేవుని యొద్ద ఇంకా బహు శ్రేష్టమైనటువంటి దీవెనను, ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తాడు. కానీ దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత నిన్ను హెచ్చించినటువంటి దేవుణ్ణే నీవు మర్చిపోతే, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు నువ్వు చేస్తే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తుంది. దేవుడు నవ్వుకొని ఆయన యొక్క ప్రచండమైనటువంటి కోపము నీ మీద చూపించినప్పుడు నీవేమైపోతావు? దేవుని గణపరచబడుతున్నటువంటి నెబుకద్నెజరు తను తాను హెచ్చించుకున్నప్పుడు మనసులోనే హెచ్చించుకున్నాడు.
వెంటనే ఆకాశం నుండి దేవుని యొక్క స్వరము వినబడుతుంది. నెబుకద్నెజరు, సర్వోన్నతుడైన దేవుడు మనుషుల రాజ్యము పైన అధికారి అయ్యింది, తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీవు పశువులే అరణ్యములు గడ్డి మేస్తావు. 7 కాలములు గడ్డి మేస్తావు. నువ్వు తెలుసుకో, నీకు ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చిన నీ ఎవరో నువ్వు గ్రహించు. నువ్వు హెచ్చించుకోమా. నీ శక్తిని బట్టి, నీ బలాధిక్యతను బట్టి నువ్వు ఈ నగరాన్ని కట్టలేదు, ఈ రాజ్యము నువ్వు స్థాపించలేదు. నా దయా దాక్షిణ్యముల వలన నేను నిన్ను హెచ్చించాను కాబట్టి నువ్వు ఈ రాజ్యానికి రాజు అయ్యావు. ఆ క్షణములోనే ఆ ప్రజలు నెబుకద్నెజరుని ఆ యొక్క సింహాసనం నుండి పారద్రోలగా నెబుకద్నెజరు అరణ్యమునికి వెళ్ళి పశువులాగా గడ్డి వేశారు. 7 కాలముల తరువాత మరల ఆకాశం వైపు కనులెత్తి సర్వోన్నతుడైన దేవుడా నీవే యుగమునకు దేవుడు అని ప్రార్థన చేసినప్పుడు తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతని అధికారాన్ని, రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. దేవుని సంగమా, దేవునికి వ్యతిరేకముగా నువ్వెప్పుడు కూడా ఆలోచించదు. ఆ ఆలోచన చాలా ప్రమాదకరమైనది. సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే పిలుచుకున్నాడు. దావీదు, నీ కుమారుడైనటువంటి సొలొమోను నా మందిరం కడతాడు అన్నాడు. సొలొమోను మందిరం కట్టి ప్రార్థన బలులర్పించి ప్రార్థన చేసినప్పుడు దేవుడే సొలొమోనుతో అంటున్నాడు, సొలొమోనా నా కుమారుడా నీకేమి కావాలో కోరుకో అన్నాడు. సొలొమోను అన్నాడు, నాకు నీ ప్రజలను పరిపాలించడం కావలసినటువంటి బుద్ధియు జ్ఞానము నాకు అనుగ్రహించము అన్నాడు. దేవుడు అన్నాడు, బుద్ధి జ్ఞానమే కాదు సర్వసంపదలు, సమృద్ధిని, ఐశ్వర్యమును, ఘనతను కూడా నీకు ఇస్తాను అన్నాడు. ఇచ్చాడు. ఇస్తానన్న దేవుడు ఇచ్చాడు. ఇస్తే సొలొమోను ఏం చేశాడు? దేవుడిచ్చిన జ్ఞానాన్ని సొలొమోను ఏం చేశాడు? తాను స్థిరపడిన తరువాత దేవుని యొక్క జ్ఞానం పొందుకున్న తరువాత విగ్రహారాధకులను వివాహం చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? విగ్రహారాధన వివాహం నువ్వు చేసుకో. దొన్నపోతుని ఎద్దుని రెంటిని కలిసి బండి కడితే అక్కడ సరిగా వెళ్తాయా? నాగలికి దున్నపోతుని అది గుర్రాన్ని గాడిదని కట్టి పొలం తంతే అవి దున్నగలవు, సరిగా వెళ్తాయా? విగ్రహారాధికులని దేవుని బిడ్డ వివాహం చేసుకుంటే ఆ జీవితాలు అలాగానే ఉంటాయి. ఎడ్డమంటే తడ్డలాగా ఉంటాయి. ఆ తర్వాత మీ అంత బాధపడినా కూడా ప్రయోజనం లేదు. మా మేనల్లుడు అండి 10 ఎకరాల పొలం ఉందండి, 100 కోట్ల ఆస్తి ఉందండి, మీ కట్టడం ఒక్కర్లేదండి, ఊరికినే చేసుకుంటారన్నాడండి. ఊరికినే చేసుకుంటారు. ఆ తర్వాత నిన్ను నీ కుటుంబాన్ని కూడా అక్కడికే తీసుకెళ్తారు. అప్పుడు నువ్వు ఇదే మాట చెప్తావు, మేమేం చేయగలం అయ్యగారు, మా అల్లుడే మమ్మల్ని పోషిస్తాడు, మా అల్లుడే మాకు మంచి జీవితాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ ఉంటే మంచి ఇల్లు లేదు, ఈ ఇచ్చిన 2 bedrooms హౌస్ సరిపోదు, ఆయనకున్న వెళ్ళా కావాలి. ఆ వెళ్ళాలో మనం అనమంటున్నాడు, అక్కడ పెద్ద పెద్ద బెంచ్ కార్లు ఉన్నాయి, ఇక్కడ కారు లేదు, ఏమి లేదు, అందుకని మేము కూడా అక్కడికి వెళ్తున్నాం అంటే దేవుని కంటే దేవుడు ఇచ్చినటువంటి రక్షణను కోరుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు. కానీ నీ అల్లుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అయిష్టపడలేదు, వెళ్ళకూడదు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా అక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? అక్కడికి వెళితే దేవుడు నీ కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో ఈ నివాసం శాశ్వతమైనది కాదు, నీ ఎదురుంటున్న నివాసం కూడా వెళ్ళా కూడా శాశ్వతమైనది కాదు, వేదికాలు శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది, నిత్య జీవము కలిగినది, నిత్యము ఉండేది నీ దేవుడైనటువంటి నీ యేసయ్య నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మ. అక్కడ బంగారపు వీధులు ఉన్నాయి,
ఆ వీధులు బంగారముతో నింపబడి ఉన్నాయి. నీ ఇల్లు సువర్ణమై మండితమై ఉన్నది. అక్కడ సూర్యచంద్రులు లేరు. సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క కోటి సూర్య తేజో ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగులో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. ఒక జ్యోతిలాగా నువ్వు వెలిగిపోతూ ఉంటావు. ఆ జ్యోతిర్మయుడైనటువంటి ప్రభుత్వం స్తుతిస్తూ ఉంటావు, ఆరాధిస్తూ ఉంటావు. అది శాశ్వతమైనది, అది ఉన్నతమైనది, అది నిత్య జీవము కలిగినటువంటి ఇల్లు, స్థానం. దానిని కోరుకో. ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి, నాశనకరమైనటువంటి, అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగముల కొరకు నువ్వు ఆశపడి దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి ఆ యొక్క రక్షణను కోల్పోతే, లోకాన్ని ప్రేమిస్తే, దేవుడు అంటున్నాడు సొలొమోనుతో, ఒక బిచ్చగాడికి వేసినట్టు సొలొమోను, నువ్వు లోకంలో నీ భార్య చెప్పు నువ్వు విన్నావు, నీ రాజ్యాన్ని తీసుకెద్దాం అనుకున్నాను ఎదురుండి, కానీ నీ తండ్రి అయినటువంటి దావీదు నాకున్నటువంటి కనికరమును బట్టి నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను కాబట్టి, దావీదు నీ బిడ్డలు ఎలాగా ప్రవర్తించినప్పటికీ ఒక గోత్రాన్ని యెరూషలేము సింహాసనం మీద నిత్యము దావీదు యొక్క దీపము ఉంచుతారని దావీదుతో వాగ్దానం చేశాను కాబట్టి 11 గోత్రాల వారిని మనం వెళ్ళిపోతున్నారు. ఒక గోత్రాన్ని ఇస్తాన్ని బెచ్చగాడిని బెచ్చవేసినట్టుగా దేవుడి సొలొమోనుకి అనుగ్రహించాడు. అంటే మాకు కూడా అంతే. దేవుడు ఏదో బతకండి పర్వాలేదు కానీ ఏదో అలాగా ఇచ్చేస్తారు బతకడానికి. కానీ విగ్రహారాధకులతో వివాహము తీసుకున్న కూడదు. బంధువులైనా, చుట్టాలైనా, అత్త కొడుకైనా, మా కూతురైనా చేసుకోకూడదు. మీకు ఏమైనా బాధ కలిగితే దయచేసి నన్ను క్షమించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేస్తే, దేవునికి వ్యతిరేకముగా ఆలోచిస్తే, నువ్వు భూరాజులైనా, నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని మీద నుండి తీర్పు నీ ఇంటికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 59:8 చదువు. 59:8. యెహోవా నీవు వారిని చూచి నవ్వెదవు, అన్ని జనులందరినీ నువ్వు అపహసించవు. దేవుడు నవ్వుతున్నాడు. ఎవరిని చూసి నవ్వుతున్నాడు? విగ్రహారాధకులను చూసి నవ్వుతున్నాడు. వారు నమ్ముకున్నటువంటి విగ్రహాలను చూసి నవ్వుతున్నాడు. దేవుడు నవ్వుతాడు. ఎవరు చూసి నవ్వుతాడంటే, ఆ పనికిమాలినటువంటి, అపవిత్రమైనటువంటి, అశుద్ధమైనటువంటి విగ్రహాలను ఆరాధించే వాళ్ళని చూసి దేవుడు నవ్వుతున్నాడు. ఏంటి ఈ ప్రజలు, వీరు నేనే సృష్టించానా? వీరేంటి జీవగల దేవుడు నన్ను విడిచిపెట్టి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారని దేవుడు నవ్వుతున్నాడు. దేవుడు వాడిని చూసి నవ్వుతున్నాడు. నిన్ను చూసి కూడా సంతోషంగా నవ్వుతున్నాడు. మరి మనకి ఏ సంతోషం కావాలో మనమే నిర్ణయించుకోవాలి. హల్లెలూయా. ప్రసంగి అంటున్నాడు, చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనములో ప్రసంగి అంటున్నాడు, నవ్వుట కంటే దుఃఖము మేలు. దుఃఖము మేలు. ఫ్రస్ట్రేషన్ ఈజ్ బెటర్ దాన్ లాటర్. అంటే నవ్వుట కంటే దుఃఖమే లేదు. అదేంటి గారు, ఇప్పుడు దాకా సంతోషం 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 అని చెప్పారు, ఇప్పుడేంటి ఏడమంటున్నారు? మీకు ఆశ్చర్యంగా ఉందా? 20వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో 20వ అంటున్నాడు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి, మీ కుమార్తెలకు అందలార్చుట నేర్పండి అంటున్నాడు. ప్రసంగి అయితే నవ్వుడు కంటే దుఃఖమే మంచిదన్నాడు. 20వ ప్రవక్త అయితే మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి అంటున్నాడు. ప్రభు అంటున్నారు లోకాసు వార్త 6వ అధ్యాయం 21వ వచనంలో 6:21 లోకాసు వార్త ప్రభు అంటున్నారు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
ఇప్పుడు మీరు ఏడిస్తే మీరు ధన్యులు అంటున్నాడు ప్రభు. ఎందుకు ఆ తర్వాత మీరు నవ్వుతారు. అందుకే నవ్వుడు కంటే దుఃఖం మేలు. మన బిడ్డలకి మనం ఏమి నేర్పాలి అంటే రోదనము చేయటం నేర్పాలి, అంగలార్చుట నేర్పాలి. ఎందుకంటే నీ దుఃఖమే నేను సంతోషమైన వాడిగా మారుస్తాను. నీ దుఃఖమే నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆ నవ్వు, ఆ సంతోషము పరిపూర్ణం అవ్వాలి అంటే, ఆ నవ్వు సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటే, కల్మషమైనటువంటి నవ్వుగా మార్చబడాలి అంటే నువ్వు దుఃఖపడాలి, నువ్వు కన్నీరు కార్చాలి, నువ్వు రోదనము చేయాలి. ఎక్కడ అంటే ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రభు సన్నిధిలో దుఃఖపడాలి. నీ యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో కన్నీటితో కృంగరించాలి. ఆ తరువాత దేవుని ఎదురు ఆశీర్వాదం నీకు వస్తాయి. నువ్వు కన్నీరు కార్చకపోతే, ప్రభు సన్నిధిలో నీ గుండెను బద్దలయ్యేటట్టు నువ్వు బాదుకోకపోతే, ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు కృంగరించకపోతే దేవుని ఎదురు ఆశీర్వాదము రాదు. నీవు, నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి అంటే, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, కొడుకులు, కోడలు, మనవరాలు ఆశీర్వదింపబడాలంటే ప్రతి వారు కూడా నువ్వు, నీ భర్త, నీ కొడుకు, నీ కోడలు, నీ అల్లుడు, నీ కూతురు, వారి బిడ్డలు, పెద్దవాళ్ళైతే వారు అందరూ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. గుండెలు నీ యొక్క హృదయాన్ని కృమ్మరించాలి ప్రభు సన్నిధిలో. అప్పుడు దేవుని ఎదురు ఆశీర్వాదం అలాగా ఒకదాని వెంట నీకు సంభవిస్తాయి, నువ్వు పొందుకుంటావు. అప్పుడు నీకు నిజమైన సంతోషము, ఆనందము కలుగుతారు. నీ కుటుంబంలో 10 మంది ఉన్నారు, వాళ్ళు ఒక్కరు బాధపడుతూ ఉంటే నీకు ఎలా సంతోషంగా ఉంటుంది? ఆ తల్లికి 4 కొడుకులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అందులో ఒక కొడుకు బాగాలేదు, అతని స్థితి బాగాలేదు, అతని పరిస్థితి బాగాలేదు, అతని కుటుంబం బాగాలేదు. ఆ తల్లికి సంతోషం ఉంటుందా? 3 బిడ్డలు బాగానే ఉన్నారుగా, వాళ్ళందరూ ఆశ్రయించబడ్డారుగా, ఉన్నతమైన స్థితిలో ఉన్నారుగా, సంతోషంగా ఉండొచ్చు కదా. ఉండగలరా? చెప్పండి, ఉండదా? ఉండదు. ఎందుకు? ఆమె ఎప్పుడు కూడా ఆ చిన్నవాడి గురించి ఆలోచిస్తుంది. అయ్యో వాడి జీవితం ఎలా అయింది, అయ్యో నా కూతురు జీవితం ఎలా అయిపోయిందంటే అంటే ఆమె హృదయంలో నిజమైన సంతోషము. అందరూ ఫంక్షన్ చేసుకుంటారు, అందరూ విందు చేసుకుంటూ ఉంటారు, అందరూ సంతోషము సమాధానమే గంతు వేస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి ఆ సంతోషంలో పాలు పంచుకోలేదు. కానీ పాలు పంచుకుంటున్నట్టు, సంతోషపడుతున్నట్టు నటిస్తారు. నిరుత్సాహంతో కూడినటువంటి సంతోషం, పరిపూర్ణమైన సంతోషం కాదు. ఎప్పుడు పరిపూర్ణంగా నవ్వగలదు? ఎప్పుడు గుండె నిండా సంతోషంతో పొంగిపోతూ నవ్వగలదు? తన వారందరూ సంతోషముగా ఉన్నప్పుడు, తన వారందరూ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు సన్నిధిలో కన్నీరు కాలిస్తే దేవుని కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. భార్య ఉంటుంది, భార్య భర్తతో ఉంటుంది, ఏమండి ఇదిగో ఈ బిడ్డ, ఇదిగో ఈమె కుమారుడు అంటే నీ దాసి కుమారుడు నా కుమారుణ్ణి అపహాస్యము చేస్తున్నాడు. ఇస్మాయిల్ ఇస్సాకుని అపహాస్యం చేశాడు. ఇప్పుడు ఇస్సాకు పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేశాడు అబ్రహాం. తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరినీ పిలుచుకున్నాడు, తనకు నెలవైన వాళ్ళందరినీ పిలుచుకున్నాడు, బంధువులందరినీ పిలిచాడు, స్నేహితులందరినీ పిలిచాడు. గొప్ప విందు చేశాడు. ఎప్పుడు ఇస్సాకు పాలు ఇచ్చినాడు. ఆ విందులో హాగరు ఉన్నది. ఐగుప్తు దేశం నుండి తీసుకున్న రాబడిన హాగరు, అబ్రహాముతో హాగరుకు కలిగిన సంతానమైన ఇస్మాయిల్ ఉన్నాడు.
శారా ఉన్నది, అనేకమైన బంధువులు ఉన్నారు. వారందరూ ఉన్నప్పుడు ఆ ఇస్మాయిలు మరి ఇస్సాకుని ఏమన్నాడో తెలియదు కానీ పరిహసిస్తూ ఉన్నప్పుడు, ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు శారాది చూసి అబ్రహాముతో ఉంటుంది, నా యజమానుడా, ఈ దాసిని దాని కుమారుణ్ణి, అదే రాయబడింది, ఈ దాసిని దాసి కుమారుణ్ణి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టు. ఇంత భయంకరమైనటువంటి తీర్మానం ఉండి మనం చేయగలమా? గొప్ప పెళ్లి చేస్తున్నాం, మనం వివాహం చేస్తున్నాం, వివాహం జరుగుతుంది, చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు, అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇలా కూడా ఆ వివాహం చేసే వాళ్ళు వచ్చి, ఇదిగో ఏమన్నాను, వీళ్ళ అబ్బాయి ఇద్దరిని బయటికి ఎంటేయండి అంటే అక్కడ పరిస్థితి ఎలాగా ఉంటుంది? అబ్రహాం ఒకసారి నిశ్చేష్టుడైపోయాడు, అలా ఆగిపోయాడు, స్టాండ్ స్టిల్. ఏం చేయాలి అర్థం కాదు. వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అప్పుడే తాగుతున్నారు, తింటున్నారు, గంతులేస్తున్నారు, ఎగురుతున్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. ఎప్పుడైతే శారా ఈ దాసిని దాని కుమారుని మీరు వెళ్ళగొట్టండి అన్నదో అన్నీ కూడా ఆగిపోయి, సంగీతాలు ఆగిపోయి, వాయిద్యాలు అయిపోయి, తాగే వాళ్ళందరూ అలా నిశ్చేష్టులు చూస్తున్నారు. అబ్రహాంకి ఏం చేయాలో కూడా తెలియదు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామా అబ్రహామా అని. అబ్రహాంని దేవుడు పిలిచి స్వరం ద్వారా వినిపిస్తున్నాడు, అబ్రహామా, నీవు నీ భార్య అయినటువంటి శారా చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. ప్రభు చెప్పాడు, నీ భార్య అయినటువంటి శారా చెప్పినట్టుగా నువ్వు చెయ్యి. అలాగే ఎందుకు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతావు? క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఏం చేస్తావు? ఏంటి ఆలోచిస్తావు? నీ భార్య చెప్పిన నువ్వు చెయ్యి. నేనే నీ భార్యని ప్రేరేపించి వెళ్ళగొట్టమన్నాను. ఎందుకంటే నా కార్యములు, నా ఉద్దేశములు, నా ఆలోచనలు నీకు అర్థం కావు. కనుక నువ్వు భార్య చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. అబ్రహాము నీళ్ళకి తెచ్చి 2 రొట్టెలు ఇచ్చి అందరూ చూస్తుండగానే బయటికి గెంటి వేశాడు. ఒంటరిగా ఆ పశువాన్ని తీసుకొని హాగరు బయలుదేరి వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటువైపు వెళ్తుందో తెలియదు, గమ్యం తెలియదు, ఎటువైపు వెళ్తే ఏమవుతుందో తెలియదు. అడుగు మూసుకుంది, బాబు తీసుకొని కావచ్చుకొని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ వెళ్ళిపోతూ. కొంత దూరం ప్రయాణించిన తర్వాత భయంకరమైనటువంటి ఎండ, ఇటు చూసిన ఎండలు, ఏం చేయాలో తోచడం లేదు. తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, కనుచూపు మీద ఏమీ కనిపించడం లేదు. పసిబిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, వెక్కులు పెడుతూ ఉన్నాడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాక గుండెలు బాదుకుంటూ వాడిని తీసుకెళ్ళి ఒక పర్లేక పడేసి, వాడి చావు చూడలేక, మరణాన్ని చూడలేక కొంత దూరం వెళ్ళి అక్కడ తను కూడా గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో హాగరు ఏడుస్తూ ఉన్నప్పుడు, పసిబిడ్డ వెక్కిలు పెడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో దేవుని యొక్క దూత అక్కడికి వచ్చి ఆగర్తో ఉంటుంది. ఆగరు, నువ్వు ఇదేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవద్దు, నీ కుమారుని యొక్క స్వరము దేవుడి యొక్కకు చేరింది. నీ కుమారుని యొక్క స్వరం దేవుడు విన్నాడు, నీ కుమారుని యొక్క దుఃఖం దేవుడు విన్నాడు. కనుక నేను దేవుని బిడ్డలారా, మనం మన బిడ్డలకు కూడా ఏమి నేర్పాలి? దుఃఖముతో కూడినటువంటి ప్రార్థనలు మీ బిడ్డలకి నేర్పాలి. అందుకే ఇన్నే ప్రవక్త ఏమన్నాడు? మీ కుమార్తెలు రోదనము చేయడం నేర్పండి. నీ కుమార్తెలు, నీ కొడుకు, నీ బిడ్డలు అందరికీ ప్రభు సన్నిధిలో ఏడవటం నేర్పాలి. నువ్వు నేర్పితే వారి జీవితం అంతా కూడా నవ్వుతూ గడుపుతారు. ఇప్పుడు ఆగరుగా అంటున్నాడు, ఇదిగో ఆ పసిబిడ్డని ఆగరు, ఆ బిడ్డని నువ్వు చేతులతో ఎత్తుకో. దేవుడు ఎలా
ఆదుకున్నట్టు ఎవరు లేరు, నా కొడుకు చచ్చిపోతున్నాడు, నేను ఎవరు ఆదుకుంటారు అని ఎంతో దుఃఖముతో, బాధతో, కన్నీటితో, నా కొడుకు చచ్చిపోతున్నాడు, నేను చచ్చిపోతానని ఏడుస్తూ కన్నీటితో ఉంటే దేవుడే వచ్చి, ఆగరు, నువ్వు ఏడవద్దు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎదుగో నీ కుమారుని నీ చేతులతో ఎత్తుకో అని ఉంది కదన్నమాట. నీ బిడ్డ నీ చేతులతో ఎత్తుకొని ఉంటుంది, ఎత్తుకో అన్నప్పుడు ఆ తల్లి ఆ బిడ్డను 2 చేతులతో ఎత్తుకోలేను, 2 చేతులతో ఎత్తు. ఎప్పుడైతే ఎత్తుకుందో ఆ దూత ఆగర్ యొక్క 2 కన్నులు కూడా తెరచను. ఇస్తారా అంటే అప్పటి వరకు ఆగర్ 2 కళ్ళు మూసుకుంది, ఆగర్ గుడ్డిగా వేసారా, ఆగర్ గుడ్డిగా నల్ల మూసుకుపోయా. మరి అప్పుడు తెరవడం ఏంటి, అప్పుడు తెరవడం ఏంటి తెలుస్తుంది దేవుడు. ఎప్పుడు తెలుస్తాడంటే నువ్వు ప్రభు సన్నిధిలో నీకున్న సమస్య నిమిత్తము, బాధ నిమిత్తము, రోగం నిమిత్తము నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు కృమరిస్తే అప్పుడు దేవుడు నీ 2 కళ్ళు కూడా తెలుస్తాడు. మనోనేత్రంలో తెరవబడితేనే నువ్వు దేవుడిని చూడగలవు. నువ్వు అభిషేకం పొందుకుంటేనే నువ్వు ప్రభువుని చూడగలవు. నువ్వు అన్ని భాషలు మాట్లాడగలిగితేనే నువ్వు దేవునితో మాట్లాడగలవు. నువ్వు అన్ని భాషలు నీకు రాకపోతే, నువ్వు మాట్లాడలేకపోతే, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి విజ్ఞాపన నీకు వినిపిస్తుంది, నీ చుట్టూ ఉన్నటువంటి సైతానికి కూడా వినిపిస్తుంది. సైతానికి కూడా వినిపిస్తుంది. లోకంలో ఉన్న భాషలన్నీ సైతానికి వచ్చు. సైతానికి రాని భాష ఉంటుంది, అదే అన్య భాష. అది తెలిసిన వాడు నీ దేవుడైనటువంటి యేసు ప్రభు. ఆయనకు తెలిసిన భాషలో నువ్వు ఆయనకు విజ్ఞాపన చేస్తే అది ఆయన దగ్గర చేరుతుంది. సైతానికి తెలిసిన భాషలో విజ్ఞాపన చేస్తే సైతానుడు ఆ విజ్ఞాపన తీసుకుని వెళ్ళిపోతాడు, ప్రభు దగ్గరికి చేరదు. అంటే ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఇదిగో ఇంక కన్నీరు కారుస్తున్నాను, ప్రభు నా హృదయాన్ని భద్రం చేసుకుంటున్నాను, కుమ్మరిస్తున్నాను అనుకున్నప్పుడే తను టక్ 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 అని ఏదో పడతాడు. ఎవరైతే పడతారు, నేనే పడతాను. 10 సార్లు పిలుస్తాను. ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావా, నిద్రం చేస్తావా? తనే చేస్తావు. మరి భార్యకు భర్త శ్రేష్టరానికి వాడు కదా, నేను తలుపు తీస్తాను. అయిపోయింది, ప్రార్థన అయిపోయింది కదా. ఇక ప్రభు దగ్గర ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తావో అప్పుడే నీ పసిబిడ్డ ఏడుపులు అంకించుకుంది, ఏడుస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తావా, వెళ్ళి పాలిస్తావా? కనుక మన కన్నీరు, మన దుఃఖము నవ్వుగా మార్చబడాలి అంటే ప్రభు సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి. అప్పుడే నీ మనోనేత్రంలో తెరవబడతాయి. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు, దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు చూస్తావు. ఆ యొక్క జీవజలపు మాట, ఆ స్వరాన్ని నువ్వు వింటావు. ఎప్పుడైతే ఆగరు 2 కళ్ళు తెరవబడ్డాయో, మనోనేత్రములు తెరవబడ్డాయో, అప్పుడు ఆగరు చూస్తే ఆగరు ప్రక్కనే నీటి ఓట ప్రక్కనే ఉన్న నీటి ఓట. మరి ఇప్పుడు దాకా నువ్వు చూడలేదు, ఇప్పుడు దాకా నువ్వు చూడలేకపోయావు. ఎప్పుడైతే దేవుడు నీ కళ్ళు తెరిచాడో, నీకేం కావాలో, నీ ఆశీర్వాదం ఏంటో, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు వెంటనే కనిపించింది, వెంటనే నీ ఎదుగు ఉంది, నీ దగ్గరలో ఉంది. వెంటనే ఆగరు ఆ యొక్క శుభ్రంగా, తృప్తిగా, మంచిగా నీళ్ళని త్రాగి ఆ తిరిగిన పట్టుకొని తన కుమారుడు కూడా నీళ్ళు విప్పి దాహం తీర్చి అప్పుడు ఇద్దరు బయలుదేరుతూ ఉంటే దేవుని యొక్క దూత అంటుంది, ఆగరు దేనికి భయపడద్దు, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను, నీ కుమారుని నేను ఆశీర్వదిస్తాను. అతని వంశంలో అనేక మంది రాజులు వస్తారు. చేస్తారా? అందుకే ప్రసంగ అన్నాడు, నువ్వు నవ్వుట కంటే దుఃఖపడట లేదు. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీకు ఏదైనా అవసరం రావచ్చు, ప్రతి వారికి ఏదో అవసరమో వంట, ఆ అవసరం నిమిత్తము ప్రభు ఇతని యొక్క సంతోషకరమైనటువంటి
ఆ సంతోషకరమైనటువంటి ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటే ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కావచ్చు. ప్రభు నిశ్చయంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ కన్నీటిని తుడిచి వాటిని ఆనంద బాష్పములుగా ప్రభు మారుస్తాడు. వేసరా నిరుత్సాహంతో కూడినటువంటి నవ్వు, అనుమానంతో కూడినటువంటి నవ్వు ఆనందమయమైనటువంటి నవ్వుగా మార్చిన దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి నవ్వుగా మార్చిన దేవుడు నీ ఆనందాన్ని కూడా ఆనందకరమైనటువంటి నవ్వుగా మారుస్తాడు. అటువంటి గొప్ప ధన్యత ప్రభువు అందరికీ అనుగ్రహించుగాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమె తరలించండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడగు సర్వకృపాని యోగమా ప్రాప్తమయ్యాడు. ఈ పునరుద్ధాన దినమందు నిరాశలకు కాంతల నుండి మీరు మాట్లాడిన ప్రతి లేఖనమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడవు, ఆలోచన తప్పలేని నిరుత్సాహము నవ్వినటువంటి అబ్రహాము, అనుమానము నవ్వినటువంటి శారా మీరు చూచి ప్రభు అది ఊహించిన దానిని కొరతగా ఉన్న దానిని మీదటికి ఈ సమయంలో నేను వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో, కావాలనుకుంటున్నారో, ఆశపడుతున్నారో ఆ ఆశను, ఆ ఉద్దేశమును, ఆ ఆలోచనను నేను నెరవేరుస్తాను, ఆ కోరికను నెరవేర్చి మీకు కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పి వాగ్దానం చేసినటువంటి దేవుడు వారి నిరుత్సాహపు నవ్వుని, అనుమానపు నవ్వుని మీదటికి సంవత్సరం ఆ సమయంలో వచ్చి శారాకు కుమారుని అనుగ్రహించి వారి సంతోషాన్ని ఆనందమయమైనటువంటి సంతోషముగా మార్చి, ఆశ్చర్యకరమైనటువంటి సంతోషముగా మార్చినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇదిగోని బిడ్డలందరూ ఈ సముఖంలో ఉన్నారు, ఈ సన్నిధిలో ఉన్నారు. వారికి ఏమి కావాలో, ఏ అవసరంలో ఉన్నారు, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏమి కావాలనుకుంటున్నారో వాటన్నింటినీ సమృద్ధిగా మీరు అనుగ్రహించబోతున్నట్టుగా మీకు వస్తారు. వారి ఆనందంలో పరిపూర్ణము చేయి ప్రభు, వారి సంతోషంలో పరిపూర్ణము చేయి ప్రభు, వారి దుఃఖమును ఆనందముగా మార్చు ప్రభు. నవ్వుట కంటే దుఃఖపడటం మేలు అన్నావు ప్రభు. దుఃఖించినప్పుడు మరి నీ పాదముల మీద పడి దుఃఖించినప్పుడు చనిపోయినటువంటి లాజరును నుంచి జీవనిచ్చిన దేవుడు నీవు ప్రభువా. మీరు కుమారుడు చనిపోయినప్పుడు మీరు జీవాన్ని తిరిగి అనుగ్రహించావు. ఆ విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు నేను వెళ్ళి చనిపోయినటువంటి ఆ పాడను ముట్టగా జీవములైన అతనికి జీవాన్ని అనుగ్రహించి విధవరాలైనటువంటి ఆ తల్లికి ఆ కుమారుని అనుగ్రహించి కోల్పోయినటువంటి సంతోషంలో తిరిగి అనుగ్రహించిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఆ సంఘ బిడ్డల యొక్క ప్రతి అవసరం తాను తీర్చి నూతనమైన సంతోషమును, ఆనందమును అనుగ్రహిస్తామని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అనుగ్రహించిన ఆయన స్తోత్రం. అనుగ్రహించామని మేము నమ్ముచున్నాము. అద్భుతములు చేసేటువంటి దేవుడు, అద్భుత కార్యములు మా సంఘ బిడ్డల పక్షముగా మీరు జరిగించి మీరే సకల ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకొలుచూ పొంది ఉన్నాం. దేవుని ప్రేమయు మన ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధి వచ్చిన సంఘ బిడ్డలందరికీ, ఇక రాలేకపోయిన వారందరికీ, వాక్యం ప్రకటించిన దైవజనులకు, వారి కుటుంబములకు, యూట్యూబ్ ద్వారా వాక్యం వినిపించిన వారందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడైనగా. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.